నేను 2004లో ఆర్మీ జాయిన్ అయ్యాను. ఓకే. 1 year ఆఫ్ బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో చెన్నైలో ఉంది మ్యామ్. అక్కడ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని ఐ సర్వ్డ్ ఇన్ ది ఆర్మీ ఫర్ 10 years. ఓకే. ఐ హావ్ సర్వ్డ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్. I have served in Northeast. I have fought terrorism in Jammu and Kashmir. I have fought Northeast insurgency. I was posted in Arunachal Pradesh, India-China border. I was posted in Rajasthan, India-Pakistan border. So all my 10 years of service, almost all field lone unnanu. Oh my God. And I had decided to serve for 10 years and come out of the army after 10 years, because after 10 years in the army it is more or less administrative role. So that field role gets reduced after you become 10 to 12 years into army. ఓకే. సో అది కంప్లీట్గా చేసి ఒక దేశకు సేవ చేయాలి అన్న ఒక ఆలోచనతో వెళ్ళి చేసి నేను రిటర్న్ వచ్చాను. యాక్చువల్లీ ఐఎమ్ 4th generation ఇన్ ది ఆర్మీ. ఓకే. మై ఫాదర్ వాజ్ అ నేవీ ఆఫీసర్. మై గ్రాండ్ ఫాదర్ వాజ్ అన్ ఆఫీసర్. My great grandfathers were order of British empires. So it is kind of a family legacy, man. దట్స్ అమేజింగ్. So actually నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ చేస్తున్నాను మ్యామ్. ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ భద్రుకా కాలేజ్ వీ హ్యాడ్ అ ప్రోగ్రామ్ వేర్ ఈస్టర్న్ మిచిగన్ యూనివర్సిటీతో టైఅప్ ఉంది. ఈస్టర్న్ మిచిగన్ కాలేజ్ పేరు విని చాలా ఏళ్ళు అయింది సార్. ఎప్పుడో మేము డిగ్రీ చదివేటప్పుడు మా ఫ్రెండ్స్ కొంతమంది అక్కడ చదివేవాళ్ళు. స్టడీడ్ ఇన్ భద్రుకా. దట్స్ సో నైస్. I was a state ranker in intermediate. So I got seat in Badruka under a free seat, ma'am. Right. Graduation పూర్తి చేసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో I was doing my PG. And it was a newly introduced up to 2001-2002లో newly IT had come. So it was a joint program with Eastern Michigan University. ఓహోహో. 1 year ఉస్మానియా యూనివర్సిటీలో చేసి నెక్స్ట్ ఇయర్ నేను ఈస్టర్న్ మిచిగన్ యూనివర్సిటీ వెళ్ళాలి. రైట్. అక్కడ వెళ్ళకుండా చెన్నై వెళ్ళాను మ్యామ్. ఎందుకని సార్? అంటే మా నాన్న ఎప్పుడు చెప్పేవారు మేడం, యువర్ బ్లడ్ విల్ టేక్ యూ వేర్ యూ డిజర్వ్ టు. సో ఆ దేశ సేవ చేయాలి అన్న ఒక ఆలోచన ఆ బ్రెయిన్లో ఆ బాడీలో ఉంది కాబట్టి అక్కడ ఈస్టర్న్ మిచిగన్ యూనివర్సిటీ వెళ్ళకుండా ఐ జాయిన్ ది ఆర్మీ. నాకు ఇది చెప్పండి, ఆర్మీలో మీరు ఏం చేసేవారు? ఆ 10 years మీరు ఏం చేశారు? జనరల్గా ఎవరైనా ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని అంటే ఇన్ జనరలీ చేద్దాం. ఐఎమ్ వెరీ మచ్ క్యూరియస్ అబౌట్ ఆఫ్ యువర్ పర్సనల్ దిస్ థింగ్ యాక్చువల్లీ. యా, దీని గురించి మాట్లాడి తర్వాత అకాడమీకి వెళ్దాం. యా, ఎందుకంటే నేను ఫస్ట్ టైం ఇంత చక్కటి తలపాగా కట్టి బార్డర్లో వర్క్ చేసిన గ్రేట్ పర్సనాలిటీని నేను ఇంటర్వ్యూ చేయబోతున్నాను. సో ఫస్ట్ మీ గురించి నేను మా వ్యూవర్స్ అందరికీ తెలియజేసిన తర్వాత లెట్ us గో ఫర్ ద అకాడమీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక్కసారి ఆ 10 years మీరు ఎక్కడ వర్క్ చేశారు, ఎలాంటి సిచ్యువేషన్స్లో వర్క్ చేశారంటే ఏం చెప్పారు? చాలా డిఫికల్ట్ టెరైన్స్. అంటే ఐ కెన్ ప్రౌడ్లీ సే ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ టెంపరేచర్స్ ఫ్రమ్ 52-53 degrees ఇన్ రాజస్థాన్ టు -30-35 ఇన్ కోల్డ్. సో ఆ వేరియేషన్స్లో పనిచేసాము. ఐఎమ్ బేసికలీ అన్ ఆర్టిలరీ ఆఫీసర్. ఆర్టిలరీ అంటే గన్స్, పెద్ద పెద్ద గన్స్ ఉంటాయి. బట్ బికాస్ ఆఫ్ ది నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఐ ఆల్సో ఫాట్ ఆపరేషన్స్ ఇన్ J&K మ్యామ్. జమ్మూ అండ్ కాశ్మీర్లో యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్లో కూడా ఐ వాజ్ వన్ ఆఫ్ ది కాంట్రిబ్యూటర్ దేర్. ఓకే. నార్త్ ఈస్ట్లో అస్సాంలో ఇన్సర్జెన్సీ 2007-08 వాజ్ అట్ ఇట్స్ పీక్. నార్త్ ఈస్ట్లో ఐ టుక్ పార్ట్ ఇన్ ఆపరేషన్ Rhino 1, Rhino 2. ఐ వాజ్ దేర్. సో లైఫ్ హ్యాస్ బీన్ వెరీ గ్రేట్ జర్నీ ఇన్ ది ఆర్మీ మ్యామ్. అండ్ ఐ వాజ్ డూయింగ్ వెల్ ఇన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ మ్యామ్. యాక్చువల్లీ ఆర్మీని కూడా నన్ను వదులుకోవాలని లేదు మ్యామ్. యాక్చువల్లీ వెరీ టఫ్ డిసిజన్ టు లీవ్ ది ఆర్మీ ఆఫ్టర్ 10 years. Though I had a plan to leave it at 10 years, but when it came to take that decision, it was not an easy task. I miss my army even today. Trust me, I miss my army. My boys call me even today. మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయావు అని చెప్పేసి ఫోన్ చేసి తిడతారు మేడం, ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు మమ్మల్ని. ఐ వాజ్ వెరీ గుడ్ విత్ ది మెన్. Okay. I was the one who, people used to approach any problem, so many dimensions. Right. So I miss that life. Okay. 24 hours we used to be busy. There was no personal time. ఇండియాకి జమ్మూ కాశ్మీర్ మధ్యలో మీరు వర్క్ చేశారు, J&Kలో వర్క్ చేశారన్నారు. నిజంగా ఎన్నో వీడియోలు చూస్తుంటాం, సినిమాల్లో చూపిస్తూ ఉంటాం. ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది సార్ అక్కడ? లేదు మ్యామ్, చాలా డిఫరెంట్. సార్ ప్రాక్టికల్గా ఎలా అంటే మ్యామ్, 1 second of your attention if it is diverted, there is no second chance to life. My God. So it is dramatized in movies and all,
బట్ రియాలిటీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ద వే ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఇన్ ద మూవీస్, ఐ డోంట్ గో టు వాచ్ ఎనీ ఆఫ్ ది ఆర్మీ మూవీస్. నేను వెళ్ళను. ఇప్పుడు ఊరి సినిమా వచ్చింది, అలాగే ఆర్మీ సినిమాలు వస్తాయి. నా ఫ్రెండ్స్ వాళ్ళందరూ రారా మాతో పాటు రారా అంటే ఐఎమ్ లైక్ దట్స్ ఫార్ అవే ఫ్రమ్ రియాలిటీ. ఐ లాఫ్ ఎట్ ది మూవీస్. యూనో ఒక వచ్చింది మహేష్ బాబుది వెరీ రీసెంట్లీ, వెరీ ఈజ్ అన్ ఆర్మీ పర్సన్, ఐఎమ్ నాట్ రిమెంబరింగ్ ద నేమ్ ఆఫ్ ది మూవీ, వెరీ రీసెంట్లీ వచ్చింది. మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఉన్నారు అందులో. పేరు గుర్తు రావట్లేదు. బట్ ద వే ఆర్మీ హ్యాస్ బీన్ ప్రొజెక్టెడ్ ఇన్ దాట్ మూవీ ఇస్ లైక్ నాట్, నిజానికి సినిమాకి చాలా డిఫరెన్స్, అసలు పోలికలే లేవు. బికాస్ అన్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ విత్ లాట్ ఆఫ్ సీరియస్నెస్. బికాస్ one small jovial approach will cost us a life. Exactly. And we will be answerable for that life for the rest of our life. Correct. So ఆ డైమెన్షన్లో రియాలిటీకి అండ్ సినిమాలో పిక్టోరియల్ రిప్రజెంటేషన్కి అసలు పోలిక లేవు. దట్స్ వై సో మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇస్ గివెన్ టు ఫిజికల్ ఫిట్నెస్, డిసిప్లిన్, యూనో టైం మేనేజ్మెంట్. ఒక పర్సనాలిటీ ట్రైట్ మీద చాలా ఆర్మీ పనిచేస్తున్నాం స్టార్టింగ్ నుంచి. అండ్ యాజ్ అన్ ఆఫీసర్ there is no scope for you to commit a mistake. నేను మీకు ఒక సందర్భం చెప్తాను మేడం. ఇవాళ మనం 11 o'clock అనుకున్నాము. ఒక కాన్ఫరెన్స్కి నేను 16 seconds లేట్గా వెళ్ళాను. అయితే బై ద టైమ్ ఐ వెంట్ మై కమాండింగ్ ఆఫీసర్ వాజ్ ఆల్రెడీ సిట్టింగ్ దేర్. నేను ఎంటర్ అవ్వగానే ఆయన ఇలా చేశాడు, నాకు అర్థమైపోయింది వీడు టైం చూసాడు అనేసి. ఐ వాజ్ లేట్ బై 16 seconds. ఓకే, అండ్ యు నో బ్రో యు ఆర్ లేట్ బై హౌ మచ్ టైమ్? I said, sir, maybe 10 to 15 seconds. He said, not 10 or 15, you are late by 16 seconds. And you know what can happen in an operation within 16 seconds. Even every minute is valuable point for them. Every second counts. And అందులో artillery is all about timing of weapons, delivery systems and all. Yes. చిన్నప్పటి నుంచి ఇంట్లో నాన్నగారు కూడా అంతే. 4:45 మార్నింగ్ లేవాలి అంటే లేవాలి. సండే, మండే, నేషనల్ హాలిడే అలాంటివి ఏమీ లేవు. సో ఐ వాజ్ ట్యూన్డ్ యాజ్ ఎ చైల్డ్ టు బి అన్ ఆర్మీ ఆఫీసర్. సో అది నాకు న్యాచురల్గానే బికాస్ ఆఫ్ మై ఫాదర్స్ టీచింగ్ అండ్ ఆల్. నైట్ 10 o'clock అంటే లైట్స్ ఇంట్లో ఆగిపోవాలి, నో టీవీ. అప్పట్లో వీఆర్ లక్కీ, ఫోన్స్ ఉండేవి కావు కాబట్టి 10 o'clock పడుకోవాలంటే 10 o'clock పడుకోవాలి. దెర్ ఇస్ నో ఆప్షన్. కరెక్ట్. సో లైఫ్ హ్యాస్ బీన్ లైక్ దాట్. సో ఐ ట్రై టు బీ విత్ మై స్టూడెంట్స్ ఆల్సో లైక్ దాట్. మ్యామ్ యాక్చువల్లీ యూపీఎస్సీ మనం వద్దాం. యూపీఎస్సీకి జనరల్ థాట్ ప్రాసెస్ ఏంటి అంటే యూపీఎస్సీ గురించి ఓ 4 బుక్కులు చదువుకుంటే, ఒక 4 పేపర్లు చదువుకుంటే పాస్ అయిపోవచ్చు అనే ఒక ఆలోచన ఉంది మ్యామ్, పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ. కానీ అది వాస్తవం కాదు మ్యామ్. మీరు మీ యూపీఎస్సీ ప్రిపరేషన్ అప్రోచ్లో మీ పర్సనాలిటీలో మార్పులు తేకపోతే మాత్రము మీకు సక్సెస్ రాదు మేడం. ఎందుకంటే సర్వీస్ వచ్చాక you have to lead a particular life. If you are unfit for that, you have not trained yourself for that, you will struggle there. మీరు వినే ఉంటారు మేడం, చాలా మంది పిల్లలు సర్వీస్ వచ్చాక వదిలేస్తున్నారు. చాలా మంది. ఎందుకనంటారు? ఎందుకు అంటే nobody told them during the process of preparation, your life in this service will be like this, change your habits like this. ఎవరు చెప్పలేదు మేడం వాళ్ళకి. అండ్ జనరలీ యూపీఎస్సీ గురించి చాలా అపోహలు ఉన్నాయి. మనకు బ్యూరోక్రసీ ఈజ్ అ వెరీ ప్రైవేట్ లైఫ్ మ్యామ్. దే కెనాట్ కమ్ అవుట్ ఇన్ ఓపెన్ అండ్ టాక్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ మేడం, ట్రస్ట్ మీ, ఇన్ ఏ డే హీ ఆర్ షీ హ్యాస్ టు వర్క్ ఫర్ 18 to 20 hours a day. ఇది ఎవరు బయట చెప్పుకోరు మేడం. కరెక్ట్. సో మనకేం కనిపిస్తుంది, అరే కార్లో దిగుతున్నప్పుడు 100 సెల్యూట్లు వస్తున్నాయి అంటే బాడీ గార్డ్స్తో వస్తున్నారు, అదే కనిపిస్తుంది. కానీ దానికి వెనక శ్రమ మనకు కనిపించదు.